మునీంద్ర, ఎక్కడిదా రుణము? ఎక్కడి రుణమా లేక ఎక్కడి దారుణమా? ఎక్కడి దారుణమా? అసలు అసలు లేదు. మమ్మింత అన్యాయముగా భావించుగా పాడిన మహాత్మా, ధరణి సర్వస్వము నీకే, ధరణి సర్వస్వము నీకే, ఘోరమోచి రత్తుబట్టల తోడ ఎక్కునొక్కడానికి అతి ధైర్యమున ఏగుతున్నమా. శాతగాను ఏర్పులు మొదలు ఏర్చిన లంటులకు అలనాడు విజ్ఞాతమై మేము ఆశించగా నీవు ఇచ్చదన్న ధనము అది మాసము, మరి మాకు రావాల్సిన సొమ్ము వేమడుగుతా లేనప్పుడు దానయ్యా. ఓహో, ఇప్పుడు దానము గావించిన ఈ రాజ్యం కూడా లేని అప్పులలోనే చేరినదా ఏమి హరిశ్చంద్ర? మునీంద్ర, నేనిప్పుడు చేత అరకాసైనను లేని నీచ దరిద్రగతి ఎందున్నాడు. మరి ఇప్పుడు ఏమి చేసేదవయ్యా? ఇంకొక మాసము గడువ సంగినచు, ఇంకొక మాసము గడువ సంగినచు ఏ పాటునైనా పడి మీ సొమ్ము చెల్లించేదను మహాత్మా, మీ సొమ్ము చెల్లించేదను. మొదటనే ఇట్లా అడుగుతున్నా కానీ ఎంత బాగున్నాను. ఆయనను మాకు ఇంకొక సందేహం బాధించుతున్నది. నీకు దినదినము లభించు ద్రవ్యవన్న పానాదుల కింద వేయపరచుకోగా మాయప్పేల దీక్షలవు కావున భోజన వ్యవహారం పట్ల మగవాడు పనికిరాదు. కావున నీపై నిరువుగా నా శిష్యు నక్షత్రులను పంపించదను. శిష్య నక్షత్రగా నక్షత్రగా ఏమి విలువై పరీక్షము. ఇంతలో మా గురువు గారు ఈ రారాజును బిచ్చలవాదిగా చేసినారు. నక్షత్రగా ఇతడే హరిశ్చంద్రుడు. మనకు ఇవ్వాల్సిన రొక్కము ఒక్క నెల దినంలో ఇచ్చిందట. ఇందు ఒక్క కాసైనను జారవిడువక మొత్తం కూర్చుకుము. హరిశ్చంద్ర, ఇతడే నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు. చిన్ననాటి నుండి కనుక ఆరామంగా పెరిగినాడు. ఆయాసమునికి ఓర్వుడు వట్టి అని పిలికి ఆకలైనప్పుడు తిన్నగా ముప్పుటల అన్నము కూడా అడగలేరు కనుక కావున ఇన్ని వేలు తప్పింపగా మా కుమారులు అలా చూసుకోగలము. సాధ్యమైనంత వరకు అట్లే చూసుకునేది మహాత్మా. నక్షత్రగా సాధ్యములు ముందున్నవి, మరి అవి నా శాతనున్నవి. నీవు ప్రయాణములు సిద్ధము కమ్ము. హరిశ్చంద్ర, నీకేమైనా పిచ్చియా? నా ఇంతటి వారి ప్రదేశం త్రోసి వేసి పడరాని సాటితో ఒగ్గిపోవచ్చున్నావు. ఈ విషయాలు బాధ ఎందులకు?
సుక్కయ్యకు నా పెంపుడు కూతుర్ని నీవు వివాహమాడుము. మహాత్మా, ఇక నేను పోయి వస్తును. నాకు సెలవు వస్తుంది. సరే సరే, వినపగజ్జల తల్లి పెద్దమ్మ కిర్రు చెప్పులతో తడుక్కుని నీకు ముందు త్రోవ తీచుండగా నీవు నా మాట ఎట్లిందువు. ముందు ముందు ఆ గౌరవరంగంలో నెత్తి మాడుచు కాళ్ళ ముందు వెనక సాగు సింహాసన ధర్మ చాతురాది కాలమాయములు మనకు కళ్ళు మరుచు అని పదిలయ్యో మానదైవమా ఈ మాయమని ఆరుగచ్చి గట్టబెట్టుకురాలి కళ్ళను వేర్చుకుమ్మ దాచని మనమే కట్టపడాలి. నా మాటలు నీకు అప్పుడు నువ్వు చేయపోవు. పొమ్ము పొమ్ము, రోగికి పచ్చాహారం సమగనే పొమ్ము. నక్షత్రగా గురుదేవ, ఆయా రాజు మనకి ఇవ్వాల్సిన రొక్కము ఒక్క నెల దినంలో ఇచ్చిన ఒప్పుకుంటే కదా. ముందు ఒక్క కాసైనను జారవిడక మొత్తం కూర్చుకుంది. అది కాక అతనిచ్చే ఎట్లయినను ఒక అబద్ధము కూడా ఆడుకోలేను. ఒక్కడి చాలు, ఒక్కడు ఆడింపు. నక్షత్రగా గురుదేవ, చిన్న సందేహము గురుదేవ. ఏమా సందేహము? ఈ హరిశ్చంద్ర చక్రవర్తి మనకు కొంత సొమ్ము ఇవ్వలను, దానిని తీసుకుని రమ్మని నక్షత్రగా అని ఇప్పుడు నన్ను ఆజ్ఞాపించింది కదా. ఇది యథార్థమేనా గురుదేవ? యథార్థమే, ముమ్మాటికి యథార్థమే. మరి అహోతల రాత్రులు శ్రమించి గారునిద్ర ప్రయాసాలకు వచ్చి ధైర్యం మోహించి ధైర్యము స్మరించి ఎలాగునైనా ఒక్క అబద్ధం ఆడించు నక్షత్రక అని ఇప్పుడు ఆజ్ఞాపించింది కదా. ఇది యథార్థమేనా? ఇది యథార్థమే. ధనము చేకూర్చుకుని నెపమున గురుదేవ, అది యథార్థమే, ఇది యథార్థమే. అవును. మరి ఎందుకు ఇతనిచే ధనము చేకూర్చుకొని రావాలేనా లేక అసత్యం ఆడించవలేనా అని నా సందేహం. నక్షత్రగా ధనము చేకూర్చుకుని నెపమున అబద్ధం ఆడింపవలేను.